Hello students, today we'll revise the topic conditional clauses. We have already done conditional clauses in our classes, grammar classes. So what I have done is I'll give a description of each conditional clause and I'll give you examples from that. Class lo chala examples chesnam kada. Last class lo conditional clauses chesinaట్టుndi. So ఆ క్లాస్ లో నేను ఒక్కొక్క కండిషనల్ కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చాలా ఎగ్జాంపుల్స్ ఒక్కొక్క ఎగ్జాంపుల్ కాదు చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో దీంట్లో అయితే ఈ వీడియోలో అయితే మీకు ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఏం ఇవ్వట్లేదు, ఓన్లీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాము. మీకు ఎగ్జామ్ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ మాత్రమే వస్తుంది. ఓకే, మీ క్వశ్చన్ పేపర్ ఫార్మాట్లో కండిషనల్స్ అనే దాని నుంచి 4 సెంటెన్సెస్ వస్తుంది, 4 క్వశ్చన్స్. సో 4 క్వశ్చన్స్కి 4 మార్క్స్ ఉంటుంది. బిట్ 5 దగ్గర నేను అక్కడ రెడ్గా చూపించాను కదా, బిట్ 5లో కండిషనల్స్ ఉంటుంది. సో అది మీరు తప్పకుండా రాయాలి. కండిషనల్స్ అనేది అంత ఈజీ టాపిక్ కాదు, కానీ కొంచెం మీరు కాన్సన్ట్రేట్ చేసి చదువుకుంటే మీకు ఈజీగా అనిపిస్తుంది. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే, నేను క్లాస్లో చెప్పిన నోట్స్ ఒకసారి చదవండి. ఆ నోట్స్ చదివిన తర్వాత ఈ వీడియో వినండి. See, in this slide, first I have given 4 examples. ఆ 4 examples తర్వాత ఆ 4 examples నుంచి we will deduce what is conditional clause అనేది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, if water reaches 100 degrees it boils. సో కండిషనల్ క్లాజ్ ఎలాంటి సెంటెన్సెస్ అంటే, ఆ సెంటెన్స్ది ఒక్క పార్ట్ ఇఫ్తో స్టార్ట్ అవుతుంది. ఇఫ్తో స్టార్ట్ అయిన ఒక క్లాజ్ ఉంటుంది. సెకండ్ పార్ట్ ఏంటి, ఇండిపెండెంట్ క్లాజ్ ఉండదు. ఒక్కొక్కసారి ఇండిపెండెంట్ క్లాజ్ కాకుండా అది కూడా సబార్డినేట్ క్లాజే ఉంటుంది, చెప్పడానికి రాదు. కానీ ఈ ఇఫ్ అనేది కండిషనల్ క్లాజ్లో తప్పకుండా ఉంటుంది. మీకు ఇచ్చిన సెంటెన్సెస్ అంతా, మీకు ఇచ్చిన ఎక్సర్సైజ్లో అంతా ఇఫ్తో స్టార్ట్ అయిన ఒక పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఉంటుంది. సెకండ్ సెంటెన్స్లో కూడా చూడండి, ఇఫ్ యూ రెస్ట్ you will feel better. So first part of the sentence, ఆ second sentence లో first part of the sentence if తో స్టార్ట్ అయిన క్లాజ్, కండిషనల్ క్లాజ్ అని చెప్తారు. సెకండ్ ఏంటి, ఆ if తో స్టార్ట్ అయిన క్లాస్ని డిపెండ్ అయి ఉంటుంది. రెస్ట్, ఇఫ్ యూ టేక్ రెస్ట్, మీరు రెస్ట్ తీసుకుంటేనే యూ విల్ ఫీల్ బెటర్ అవుతుంది అనేది. నెక్స్ట్ సెంటెన్స్, థర్డ్ సెంటెన్స్, ఇఫ్ ఐ ఓన్డ్ అ జూ ఐ వుడ్ అలౌ పీపుల్ ఇంటరాక్ట్ విత్ ది యానిమల్స్. నాకు ఒకవేళ ఒక జూ ఉంటే, పాసిబుల్ కండిషన్ కదా, ఇప్పుడు నా దగ్గర జూ లేదు. సో అలాంటి ఇఫ్తో స్టార్ట్ అయిన సెంటెన్సెస్ విల్ బి కండిషనల్ క్లాజెస్. నా దగ్గర ఒకవేళ జూ ఉంటే నేను పీపుల్ యానిమల్తో ఇంటరాక్ట్ కావడానికి అలౌ చేస్తేనే. If you had told me you needed a ride, I would have left earlier. అది కూడా ఇఫ్తో స్టార్ట్ అయిన సెంటెన్స్. సో దాట్ ఈస్ ఆల్సో కాల్డ్ అ కండిషనల్ క్లాజ్. సో వాట్ ఈస్ కండిషనల్ క్లాజ్? కండిషనల్ సెంటెన్సెస్ డిస్కస్ known factors or hypothetical situations and their consequences. ఆల్రెడీ మనకు తెలిసిన సెంటెన్స్ కూడా, ఆల్రెడీ మనకు తెలిసిన ఫ్యాక్టర్స్ కూడా కండిషనల్ క్లాజ్లో చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెంటెన్స్లో ఇఫ్ వాటర్ రీచెస్ 100 degrees ఇట్ బాయిల్స్. మనం అందరూ సైన్స్లో నేర్చుకున్నారు కదా, వాటర్ 100 degrees అయితే అది బాయిల్ అవుతుంది అనేది. అదొక నోన్ ఫ్యాక్టర్, దాంట్లో ఎవరికి డౌట్ అనేది లేదు. అలాంటి సెంటెన్సెస్ కూడా కండిషనల్ క్లాజెస్లో లేదంటే కండిషనల్ సెంటెన్సెస్లో వస్తుంది. ఇంకా అలాంటి పాసిబుల్ సిచ్యువేషన్ కాకుండా డౌట్ఫుల్ సిచ్యువేషన్స్ కూడా వస్తుంది. దానికి హైపోథెటికల్ సిచ్యువేషన్స్ అని చెప్తారు. హైపోథెటికల్ సిచ్యువేషన్ అంటే రెండు సెంటెన్సెస్ ఉంటాయి, రెండు క్లాజెస్ ఉంటుంది కదా ఒక సెంటెన్స్లో. సో ఫస్ట్ క్లాజ్ విల్ బి డిపెండెంట్ ఆన్ ద సెకండ్ క్లాజ్. ఫస్ట్ క్లాజ్లో ఏం చెప్తున్నారు, ఇఫ్ యూ రెస్ట్ యూ విల్ ఫీల్ బెటర్. నువ్వు రెస్ట్ తీసుకుంటేనే నీకు బెటర్గా ఫీల్ అవుతుంది అనేది. సో హైపోథెటికల్ సిచ్యువేషన్ ఒక్క కండిషన్ ఒక్క పార్ట్ ఆఫ్ సెంటెన్స్లో చెప్తున్నారు. సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఆ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో డిపెండెంట్ అయి ఉంది కాబట్టి దానికి హైపోథెటికల్ సిచ్యువేషన్స్ అండ్ దేర్ కాన్సిక్వెన్సెస్ అని చెప్తారు.
నెక్స్ట్ ఏంటి, కంప్లీట్ కండిషనల్ సెంటెన్సెస్ కంటైన్ అ కండిషనల్ క్లాజ్ అండ్ ద కాన్సిక్వెన్స్. స్టార్టింగ్లోనే నేను చెప్పాను కదా, కండిషనల్ సెంటెన్స్ అనేది మొత్తం ఆ సెంటెన్స్కి చెప్తారు. ఆ సెంటెన్స్లో ఇఫ్తో స్టార్ట్ అయిన పార్ట్కి కండిషనల్ క్లాజ్ అని చెప్తారు. ఆ కండిషనల్ క్లాజ్ జరిగితే దాని కాన్సిక్వెన్స్ ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో చెప్తారు. సో ఈ కండిషనల్ క్లాసెస్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషనల్స్ ఉన్నాయి. జీరో కండిషనల్ ఒకటి, ఫస్ట్ కండిషనల్, నెక్స్ట్ వన్ ఇస్ ఫస్ట్ కండిషనల్, తర్వాత సెకండ్ కండిషనల్ ఉంటుంది, థర్డ్ కండిషనల్ అండ్ మిక్స్డ్ కండిషనల్. సో ఈ కండిషనల్ క్లాజెస్లో మనం 5 టైప్స్ ఆఫ్ కండిషనల్స్ నేర్చుకోవడానికి ఉంటుంది. సో ఒక్కొక్క కండిషనల్కి సెంటెన్స్ స్ట్రక్చర్ కూడా డిఫరెంట్ ఉంటుంది. మీరు ఇక్కడ ఇచ్చిన 4 సెంటెన్సెస్ చూడండి, ఒక్కొక్క సెంటెన్స్లో వర్బ్ ఒక్కొక్క అలా ఉంది కదా. ఫస్ట్ సెంటెన్స్లో అయితే మనం ఓన్లీ సింపుల్ ప్రెసెంట్ టెన్సే వాడుకున్నాము. సెకండ్ సెంటెన్స్లో ఏంటి, ఇఫ్ యూ రెస్ట్ అనేది సింపుల్ ప్రెసెంట్ టెన్స్, యూ విల్ ఫీల్ బెటర్ అనేది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అయింది కదా. అట్లా జీరో కండిషనల్ నుంచి ఫస్ట్ కండిషనల్కి సెంటెన్స్ స్ట్రక్చర్ డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా ఫస్ట్ కండిషనల్ నుంచి సెకండ్ కండిషనల్కి సెంటెన్స్ స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంటుంది. సో మీరేం చేయాలా, ఒక్కొక్క కండిషనల్ది సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి అనేది తప్పకుండా నేర్చుకోవాలి. అది మీకు బై హార్ట్ ఉంటే మాత్రమే, మీకు తెలిస్తే మాత్రమే మీకు కరెక్ట్ సెంటెన్స్ ఫామ్ చేయడానికి అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్ విల్ గో టు జీరో కండిషనల్స్. కండిషనల్స్లో వెరీ ఈజీ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ జీరో కండిషనల్స్లో ఉంటుంది. జీరో కండిషనల్లో ఒక పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఇఫ్తో స్టార్ట్ అవుతుంది, ఇఫ్ క్లాజ్ లేదంటే కండిషనల్ క్లాజ్. సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఇఫ్ కండిషన్ బట్టి ఉంటుంది సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. సో దీంట్లో 2 పార్ట్ ఆఫ్ ద సెంటెన్సెస్ సింపుల్ ప్రెసెంట్ టెన్సే యూజ్ చేస్తారు. ఇఫ్ ప్లస్ ప్రెసెంట్ సింపుల్ కామా నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ కూడా ప్రెసెంట్ సింపుల్ టెన్స్. దేనికోసం వాడుకుంటారు, యూజేజ్ ఏం చెప్తున్నారు, టు టాక్ అబౌట్ థింగ్స్ దట్ ఆర్ ఆల్వేస్ ట్రూ లైక్ అ సైంటిఫిక్ ఫ్యాక్ట్. సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పడానికి ఈ జీరో కండిషనల్స్ యూజ్ చేస్తారు. లాస్ట్ స్లైడ్లో మనం ఇదే ఎగ్జాంపుల్, జీరో కండిషనల్ ఎగ్జాంపుల్ వాడుకున్నారు కదా. ఇఫ్ వాటర్ రీచెస్ 100 degrees ఇట్ బాయిల్స్ అని చెప్పినాం కదా, అది జీరో కండిషనల్ సెంటెన్స్. దాంట్లో ఇఫ్ వాటర్ రీచెస్ అని చెప్తున్నప్పుడు అక్కడ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ యూజ్ చేశాను. రీచెస్ 100 degrees ఇట్ బాయిల్స్ అనేది కూడా సింపుల్ ప్రెసెంట్ టెన్స్. సో ఇక్కడ ఏం ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ఇఫ్ యూ ఫ్రీజ్ వాటర్ ఇట్ టర్న్స్ ఇంటూ ఐస్. లుక్ ఎట్ ది ఎగ్జాంపుల్, దాంట్లో ఉన్న వర్బ్ రెడ్గా ఇచ్చారు కాబట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఫ్రీజ్ అనేది సింపుల్ ప్రెసెంట్ వర్బ్, టర్న్స్ అనేది మళ్ళీ సింపుల్ ప్రెసెంట్ టెన్స్. సెకండ్ సెంటెన్స్, అండ్ ఇఫ్ యూ హీట్ వాటర్ అట్ 100 degrees ఇట్ బాయిల్స్. హీట్ అనేది సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో ఉన్న వర్బ్, బాయిల్స్ అనేది కూడా సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో ఉన్న వర్బ్. సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో ఉన్న వర్బ్ మీకు తెలుసు కదా, హీ, షీ, ఇట్ వస్తే వర్బ్తో పాటు ఎస్ లేదంటే ఈఎస్ వాడుకోవాలా. ఐ, యూ, వి, దే వస్తే ఆ వర్బ్ అలానే రాయాలా. అది సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో ఉన్న రూల్. సో నెక్స్ట్ సెంటెన్స్, ఇఫ్ స్టూడెంట్స్ మిస్ అన్ ఎగ్జామ్ ద ప్రొఫెసర్ ఫెయిల్స్ దెమ్. స్టూడెంట్స్ అని ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అక్కడ మిస్ అని రాశారు. ప్రొఫెసర్ ఒక్కరే ఉన్నారు కాబట్టి వర్బ్తో పాటు మీరు ఎస్ ఆర్ ఈఎస్ రాయాలా. ఫెయిల్స్ అని రాశారు. నెక్స్ట్ వన్, 2 సింపుల్ ప్రెసెంట్ టెన్స్, జీరో కండిషనల్ కాబట్టి. ఇఫ్ మై వైఫ్ హ్యాస్ అ కోల్డ్ ఐ యూజువలీ క్యాచ్ ఇట్. ఐ గెట్ టైర్డ్ ఇఫ్ ఐ వర్క్ టూ మచ్. ఇఫ్ ఐఎమ్ లేట్ ఫర్ డిన్నర్ దే స్టార్ట్ ఈటింగ్ వితౌట్ మీ. సో గుర్తుపెట్టుకోవడానికి ఏముంది, జీరో కండిషనల్లో ఇఫ్తో పాటు వచ్చిన కండిషనల్ క్లాస్ కూడా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ యూజ్ చేయాలా. ఇంకా దాని కాన్సిక్వెన్సెస్ ఒక కామా తర్వాత ఇచ్చిన నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్కు కూడా మీరు సింపుల్ ప్రెసెంట్ టెన్సే వాడుకోవాలా. ఈజీ కదా. సో ఈ సెంటెన్స్లో మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. టెక్స్ట్ బుక్లో వాళ్ళు క్వశ్చన్ ఎట్లా ఇచ్చారు అంటే, వాళ్ళు బ్రాకెట్లో కొన్ని వర్డ్స్ స్లాష్ పెట్టుకొని ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూడండి, పీపుల్ స్లాష్ ఈట్ స్లాష్ టూ మెనీ స్వీట్స్ స్లాష్ దే బికమ్
ఫ్యాట్ అనేది. సో మనం ఏం చేయాలా, మనం ఒక్క పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ కండిషనల్ క్లాజ్గా రాయాలా. కండిషనల్ క్లాజ్ అంటే ఇఫ్తో పాటు రాయాలా. సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఏంటి, మిగతా వర్డ్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాయాలి. కండిషనల్ క్లాజ్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటుంది, సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. సో అక్కడ ఉన్న ఆ వర్డ్స్ అంతా చూసుకొని మనం ఒక సెంటెన్స్ తయారు చేయాలి. సో నేను అక్కడ ఆన్సర్ ఇచ్చాను, ఇఫ్ పీపుల్ ఈట్ టూ మెనీ స్వీట్స్ దే బికమ్ ఫ్యాట్. అది ఎవరికైనా పాసిబులే కదా, అందరూ ఎక్కువ స్వీట్స్ తింటే ఫ్యాట్ అయిపోతుంది. నెక్స్ట్, యూ స్మోక్ యూ గెట్ క్యాన్సర్. ఇఫ్ యూ స్మోక్ చేస్తే మీకు క్యాన్సర్ వచ్చేస్తుంది, యూ గెట్ క్యాన్సర్. చిల్డ్రన్ ప్లే అవుట్డోర్స్ /they/have healthy bodies. If children play outdoors, they have healthy bodies. ఇదంతా సింపుల్ ప్రెజెంట్ టెన్సే కదా. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో ఇఫ్ క్లాజ్లో లేదంటే కండిషనల్ క్లాజ్లో కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్సే వాడుకుంటున్నాము. సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్సే వాడుకున్నాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, హీ షీ ఇట్ అయితే వర్బ్తో పాటు ఎస్ లేదంటే ఈఎస్ వాడుకోవాలా. ఐ యు వి దే లేదంటే ప్లూరల్ అయితే మీరు ఆ వర్బ్ అలానే రాయాలా. Okay, so we'll go to the next type of conditional, that is first conditional. First conditional lo కండిషనల్ సెంటెన్సెస్లో మీరు ఇఫ్ క్లాజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాయాలా. సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో రాయాలా. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే విల్ ప్లస్ వర్బ్ వస్తుంది పాజిటివ్ సెంటెన్స్లో, వాంట్ ప్లస్ వర్బ్ అనేది నెగటివ్లో వస్తుంది. కానీ మీకు నెగటివ్ సెంటెన్సెస్ ఏం లేదు, సో విల్ ప్లస్ వర్బ్ రాస్తే సరిపోతుంది. విల్ గో, ఐ విల్ టాక్, ఐ విల్ ప్లే, ఐ విల్ మిస్, అట్లా. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్, దట్ ఈస్ ఇఫ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ కండిషనల్ క్లాజ్ అని చెప్తారు. సో కండిషనల్ క్లాజ్ అనేది మీరు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే రాయాలా. ఇఫ్తో పాటు తప్పకుండా సింపుల్ ప్రెజెంట్ రావాలా. మిగతా పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ సింపుల్ ఫ్యూచర్లో రాయాలా. విల్ సీ ఎగ్జాంపుల్ హియర్, ఇఫ్ ఇట్ రెయిన్స్ ఐ విల్ స్టే ఎట్ హోమ్. వర్షం పడితే నేను ఇంట్లోనే ఉంటాను అని. ఇఫ్ ఇట్ రెయిన్స్, ఇఫ్తో స్టార్ట్ అయిన సెంటెన్స్ కండిషనల్ క్లాజ్ కదా. కండిషనల్ క్లాజ్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రెయిన్స్ అని వర్బ్ యూజ్ చేశారు. ఇంకా సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో సింపుల్ ఫ్యూచర్ యూజ్ చేయాలా. విల్తో పాటు వర్బ్ వస్తుంది, విల్ స్టే అనేది వచ్చింది అక్కడ. నెక్స్ట్ సెంటెన్స్ కూడా అట్లనే, ఇఫ్ ఐ వేకప్ లేట్ ఐ విల్ మిస్ ద బస్. ఇఫ్తో పాటు వచ్చిన క్లాజ్ కండిషనల్ క్లాజ్. కండిషనల్ క్లాజ్లో మీరు తప్పకుండా సింపుల్ ప్రెజెంట్ టెన్సే యూజ్ చేయాలా. ఇఫ్ ఐ వేకప్ లేట్ ఐ విల్ మిస్ ద బస్. విల్ మిస్ అనేది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సో ఈ రూల్స్ ఓన్లీ ఫర్ ఫస్ట్ కండిషనల్ సెంటెన్సెస్. ఇంకా మీ టెక్స్ట్ బుక్లో ఒక 5 సెంటెన్సెస్ ఏమో ఫస్ట్ కండిషనల్కి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో వీల్ డూ దట్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ ఉన్న సెంటెన్స్ చూడండి, వాళ్ళ ఆర్డర్ అటు ఇటు మార్చేస్తారు. దే విల్ నాట్ గివ్ ఇఫ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఫస్ట్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఫాలో. అట్లా ఏమి ఇయ్యరు. వాళ్ళు ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ సింపుల్ ఫ్యూచర్ ఇస్తారు, నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో ఇఫ్ ఇస్తారు. కానీ మీరేం చేయాలా, మీరు ఎక్కడ ఇఫ్ ఉంది అనేది ఫస్ట్ వెతకాలా. ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్ అయితే ఇఫ్ దగ్గర మీరు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రాయాలా, నెక్స్ట్ డాష్లో మీరు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ రాయాలి. సో ఫస్ట్ ఏంటి ఇక్కడ, ఐ డాష్ కమ్ ఎర్లీ ఇఫ్ యూ డాష్. ఇఫ్ యూ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి వాంట్ అనేది అక్కడ రాయాలా. నెక్స్ట్ డాష్లో విల్ కమ్ అనేది రాయాలి. నెక్స్ట్ వన్, ఇఫ్ దే డాష్ ఇన్వైటెడ్ దే డాష్ అటెండ్ ద మీటింగ్. ఇఫ్ ఉన్న ప్లేస్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి బీది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫామ్ ఏదొస్తుంది, ఈజ్ లేదంటే ఆర్ వస్తుంది కదా ప్రెజెంట్ ఫామ్. ఇక్కడ దే ఉంది కాబట్టి ఈజ్ రాయకూడదు, దే ఉంది కాబట్టి ఆరే రాయాలి. సో ఇఫ్ దే ఆర్ ఇన్వైటెడ్ దే విల్ అటెండ్ ద మీటింగ్. విల్ అటెండ్ అనేది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. నెక్స్ట్ వన్, షీ డాష్ స్టే ఇన్ ద సిటీ ఇఫ్ షీ డాష్ ఏ జాబ్. ఇఫ్ షీ ఫైన్స్ అని రాయాలి. ఇఫ్తో పాటు క్లాజ్ వస్తే ఫస్ట్ ఇఫ్తో పాటు ఉన్న వర్బ్ మనం సింపుల్
మనం ప్రెసెంట్ టెన్స్లోనే రాయాలి. ఫస్ట్ కండిషనల్లో ఇఫ్తో పాటు ఉన్న సెంటెన్స్లో ఉన్న ఇఫ్తో పాటు ఉన్న క్లాస్లో ఉన్న వర్బ్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్లోనే ఉండాలి. ఇక్కడ సబ్జెక్ట్ షీ కాబట్టి వీ హ్యావ్ టు యాడ్ ఎస్ ఆర్ ఈఎస్ అలాంగ్ విత్ ద వర్బ్. ఇఫ్ షీ ఫైండ్స్ అ జాబ్, స్టార్టింగ్లో షీ విల్ స్టే అనేది వస్తుంది. నెక్స్ట్ 2 ఎగ్జాంపుల్స్ మీరే చూసుకోండి. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ కండిషనల్ ఇస్ సెకండ్ కండిషనల్. సెకండ్ కండిషనల్లో ఇఫ్తో పాటు ఉన్న సెంటెన్స్ సింపుల్ పాస్ట్ అవుతుంది. ఇప్పుడు వరకు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేసినాం కదా, ఇక్కడ పాస్ట్ సింపుల్ అవుతుంది. పాస్ట్ సింపుల్ అంటే V2 ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టాక్ అయితే టాక్డ్ అవుతుంది, వాక్ అయితే వాక్డ్ అవుతుంది, డ్రింక్ అయితే డ్రాంక్ అవుతుంది, ఈట్ అయితే ఎయిట్ అవుతుంది. అట్లా V2 ఫార్మ్ ఆఫ్ ది వర్బ్స్ రాయాలి. ఇంకా సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో మనం ఏం రాయాలా, వుడ్తో పాటు V1 రాయాలి. వుడ్తో పాటు వీ హ్యావ్ టు రైట్ V1. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఇఫ్ ఐ వన్ $1,000,000. 1 అనేది V2 ఫార్మ్ ఆఫ్ విన్ కదా, WIN విన్ అనే వర్బ్ది V2 ఫార్మే 1 అనేది. సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో ఏం చెప్పారు, ఐ వుడ్ బై అ న్యూ కార్. వుడ్ ప్లస్ బై అనేది V1 ఫార్మ్. సో ఫస్ట్ ఇఫ్తో పాటు ఉన్న క్లాజ్ మీరు సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయాలా, V2 ఫామ్లో రాయాలా. సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ వుడ్ ప్లస్ V1 అనేది రాయాలి. నెక్స్ట్ వన్, ఇఫ్ ఐ వేర్ యూ ఐ వుడ్ క్విట్ స్మోకింగ్. బీ అనే వర్బ్ అక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇస్తే మనం ఈజ్ లేదంటే ఆర్ అనేది రాయాలా అని చెప్పాను. ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఇస్తే బీ అనే వర్బ్ బీ అనే వర్బ్ ఇస్తే మనం పాస్ట్ టెన్స్లో ఏం రాయాలా, వాజ్ లేదంటే వేర్ అని రాయాలి. కాబట్టి ఇక్కడ సెంటెన్స్ ఎట్లా స్టార్ట్ చేశారు, ఇఫ్ ఐ వేర్ యూ ఐ వుడ్ క్విట్ స్మోకింగ్. క్విట్ అనేది V1. క్లియర్ అవుతుందా? సెకండ్ కండిషనల్ ఎక్సర్సైజెస్ మీకు టెక్స్ట్ బుక్లో 3 సెంటెన్సెసే ఉన్నాయి. ఇఫ్ ఇట్ వన్ అన్ ఇంటర్నేషనల్ అవార్డ్ ద బుక్ వుడ్ సెల్ ఇన్ thousands. 1 అనేది మళ్ళీ సింపుల్ పాస్ట్ టెన్సే, విన్ అనే వర్డ్ది సింపుల్ పాస్ట్ టెన్స్ V2 ఫామ్ కదా 1 అనేది. నెక్స్ట్ వుడ్ ప్లస్ సెల్ అనేది V1. నెక్స్ట్ I would ban the school bag if I were the education minister. If I తో స్టార్ట్ అయిన పార్ట్లో మనం పాస్ట్ సింపుల్ రాయాలా, సింపుల్ పాస్ట్ టెన్స్ రాయాలా. దట్ ఈస్ బీ అనే వర్డ్ ఇస్తే మనం వాజ్ లేదంటే వేర్ రాయాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఐ కాబట్టి వర్ అనే రాయాలి. వుడ్ బ్యాన్ అనేది క్లియర్ కదా. నెక్స్ట్ ఇఫ్ హీ విషెస్ horses beggars would ride. If his wishes were horses అనేది, if his wishes were horses beggars would ride అనేది కరెక్ట్. థర్డ్ కండిషనల్ సెంటెన్స్. థర్డ్ కండిషనల్ సెంటెన్స్లో ఇఫ్ ఐ past perfect tense, that is had plus V3. If I had got a gold medal I would have been happy. Mali would have plus V3 form. If I had met Susan last week I would have given her book. If I had plus V3 aitadi, would have plus V3 aitadi. నెక్స్ట్ స్లైడ్లో ఇంకా ఎగ్జాంపుల్స్ ఉంటుంది, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. First sentence, if she had prepared well, she would have answered all the questions. Had plus V3 form of the verb. Tarvata enti would have plus V3 form of the verb. Next, we would have arrived on time if you had given the right decisions. Would have plus V3 form of the arrive. Arrive the V1 arrive aitadi, V2 arrived, V3 arrived anedi kada. Atlane had plus V3 form of the verb. Give, gave, given అనేది V3 ఫామ్ కాబట్టి ఇక్కడ ఏం రాయాలా, had given అనేది రాయాలి. నెక్స్ట్ సెంటెన్స్, you would have found the book if you had looked carefully.
had plus V3 of look, had looked అనేది వస్తుంది. would have plus V3 form, find, found, found అనేది కదా. నెక్స్ట్ సెంటెన్స్, if he had driven so rashly the accident would have happened. happened, 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 so would have happened. నెక్స్ట్ drive, drove, driven, had driven అనేది రాయాలి. driven V3 ఫామ్ కాబట్టి had driven అనేది రాసి. మిక్స్డ్ కండిషనల్లో మిక్స్డ్ కండిషనల్లో కూడా 2 types ఆఫ్ స్ట్రక్చర్స్ వస్తుంది. ఫస్ట్ స్ట్రక్చర్ ఏమొస్తుంది, ఇఫ్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ అనేది ఒక్క క్లాస్లో వస్తుంది. నెక్స్ట్ ఏంటి, వుడ్ ప్లస్ బీ ఫామ్ వస్తుంది. వుడెంట్ అనేది మీరు అక్కడ తీసేయండి, మనకు నెగటివ్ ఫామ్ అనేది అసలే వద్దు. ఇక్కడ ఎగ్జాంపుల్ వుడెంట్ అని ఇచ్చారు, కానీ యూ థింక్ ఇట్ యాజ్, యూ కన్సిడర్ ఇట్ యాజ్ వుడ్ ఓన్లీ, వుడెంట్ అనేది రాయకండి. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఇఫ్ క్లాస్లో ఎలా రాశారు, హ్యాడ్ ప్లస్ V3 ఫామ్ రాయాలి. ఇఫ్ క్లాస్లో హ్యాడ్ ప్లస్ V3. సెకండ్ పార్ట్లో ఏంటి, వుడ్ బీ అనేది యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి, వుడెంట్ అనేది తీసేయండి, వుడెంట్ అనేది అసలే యూజ్ చేయకండి, నెగటివ్ ఫార్మ్స్ లేదు మనకు, ఓన్లీ పాజిటివ్ ఫార్మ్సే ఉంది. ఇఫ్ ఐ హ్యాడ్ లిసన్ టు యువర్ అడ్వైస్ ఐ వుడ్ బీ ఇన్ మెస్. ఒకవేళ నేను మీ అడ్వైస్ వింటే నేను ఇప్పుడు మెస్లో అయిపోతుంటే అని, ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ ప్రాబ్లం. ఇఫ్ ఐ హ్యాడ్ లిజన్డ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది. సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో ఏం యూజ్ చేశారు, వుడ్ బీ ప్లస్ వర్బ్ యూజ్ చేశారు. Then if he had checked the map he would be lost. had checked అనేది past perfect అవుతుంది. సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో would be. నెక్స్ట్, if I had gone to the university I would be a doctor. Now had gone అనేది past perfect tense, had plus V3. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో would be అనేది యూజ్ చేశారు. సో ఇక్కడ ఏంటి, పాస్ట్ పర్ఫెక్ట్ ప్లస్ వుడ్ బి అనేది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ కైండ్ ఆఫ్ మిక్స్డ్ కండిషనల్లో 2 types ఆఫ్ మిక్స్డ్ కండిషనల్స్ ఉంది. సో నెక్స్ట్ కైండ్ ఆఫ్ కండిషనల్లో ఇఫ్ ప్లస్ సింపుల్ పాస్ట్ వస్తుంది. సెకండ్ పార్ట్లో ఏంటి, వుడ్ హ్యావ్ అనేతో పాటు పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వేర్ అ గుడ్ కుక్, వేర్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్, ఐ వుడ్ హ్యావ్ ఇన్వైటెడ్ దెమ్ టు ది డిన్నర్. వుడ్ హ్యావ్ తో పాటు V2 ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ అక్కడ వస్తుంది, పాస్ట్ పార్టిసిపల్ అనేది వస్తుంది. ఇఫ్ యూ వేర్ సచ్ అ పువర్ డాన్సర్ యూ వుడ్ హ్యావ్ గాట్ అ జాబ్ ఇన్ ద కోరస్ లైన్ ఇన్ దట్ మ్యూజికల్. నేను నెగిటివ్ వదిలేసి చదువుకుంటున్నాను. వీల్ గో టు ద సెంటెన్సెస్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్. మన టెక్స్ట్ బుక్లో ఉన్న సెంటెన్సెస్ చదువుకుంటే మీకు ఇంకా క్లియర్ అయిపోతుంది. మీకు ఓన్లీ 3 sentences ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్లో చూసుకోండి. మిక్స్డ్ కండిషనల్ నుంచి 3 sentences ఉన్నాయి. అది కూడా ఫిల్ ఇన్ ద బ్లాంక్ సెంటెన్సెస్. సో ఆ బ్లాంక్స్ని బట్టి యూ క్యాన్ రైట్ ది కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ సెంటెన్స్ ఏంటి, ఇఫ్ హీ ఇన్వెస్టెడ్ వైస్లీ, సింపుల్ పాస్ట్ టెన్స్ కదా, ఇన్వెస్టెడ్ కాబట్టి ఇఫ్ హీ ఇన్వెస్టెడ్ వైస్లీ హీ వుడ్ హ్యావ్ లివ్డ్ హ్యాపీలీ. అది సింపుల్గానే ఉంది. లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో మిక్స్డ్ కండిషనల్లో పాస్ట్ సింపుల్ వస్తుంది. సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో ఏంటి, పర్ఫెక్ట్ కండిషనల్ వస్తుంది, వుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ ది వర్బ్. నెక్స్ట్ సెంటెన్స్, ఇఫ్ హీ హ్యాడ్ టు గో టు కాలేజ్ టుమారో హీ వుడ్ బీ సో సాడ్. అస్సలే ఇంపాసిబుల్ కైండ్ ఆఫ్ కండిషన్స్ ఇది మిక్స్డ్ కండిషనల్స్ అంటే. ఆ సెంటెన్స్ జరుగుతుంది అనేది ఎవరు అనుకోరు. అలాంటి సెంటెన్సెస్ మిక్స్డ్ కండిషనల్స్లో చెప్తాం. ఇఫ్ హీ హ్యాడ్ టు గో, ఇఫ్ హీ హ్యాడ్ బ్రాకెట్లో అక్కడ టు గో ఇచ్చారు కాబట్టి హ్యాడ్ టు గో అనేది రాయాలి. టు కాలేజ్ టుమారో హీ వుడ్ బీ సో సాడ్ టుడే. నెక్స్ట్, I would be happy to help you if I had not been in the middle of another meeting. ఒక పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో, ఇఫ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో హ్యాడ్ అనేది రావాలా. ఇఫ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో పాస్ట్ పర్ఫెక్ట్ రావాలా, హ్యాడ్ ప్లస్ V3 ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్లో ఏంటి, ప్రెసెంట్ కండిషనల్ రావాలా. సో వీ హ్యావ్ రిటర్న్ వుడ్ బీ హ్యాపీ అనేది ప్రెసెంట్ కండిషనల్, హ్యాడ్ నాట్ బీన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్లో నెగిటివ్ సెంటెన్స్. ఓకే.